కూర్చుని మడతపెట్టి వేరే లెవెల్. ట్రోల్ చేస్తూనే ఉంటారన్న, మంచిదే మనకి ట్రోల్ చేస్తే. మేము సరదాకి రిలీజ్లకే రికార్డులు కొట్టిన వాళ్ళమన్నా. ఫస్ట్ డిసప్పాయింట్ అయినామన్నా. హాయ్ వసంత్. హాయ్ అన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరు కారం పోస్ట్పోన్ అయింది కదా, యాజ్ ఏ ఫ్యాన్ మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ డిసప్పాయింట్ అయినామన్నా. బట్ సబర్ కా ఫల్ మిఠా అవుతాయి అంటారు కదన్నా. ఇంకా వేరే లెవెల్ సెలబ్రేషన్ చేస్తామని అనుకుంటున్నామన్నా. చేసుడు కాదు, చింపేసుడు కాదు ఈ సెలబ్రేషన్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కదన్న, మొన్న వారం క్రితం వచ్చిన సాంగ్ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా ఆడిపిస్తుంది. కుర్చీ మడత పెట్టాను సాంగ్. ఏ రేంజ్లో కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు కదా మరి ఆ సాంగ్ పైన. మహేష్ బాబు ఏంటి ఇలాంటి సాంగ్ చేయడం ఏంటి, మహేష్ బాబు పరువు తీస్తున్నారు త్రివిక్రమ్ తమన్ అనేసి. అంటే ఒక గుడ్ విల్ ఉంది కదా తనకి, డబుల్ మీనింగ్ మీమ్ సాంగ్ చేయడం ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్గా? అది మహేష్ బాబు రేంజ్ అన్న. ట్రోల్ చేసేటోడు ఉండు కదన్న. ఇప్పుడు మొన్న మ్యాడ్లో ఒక సాంగ్ వచ్చిందన్న, ఓకే అని అంటిమా ఓయో కూరమ్మంటాడు. ఆ సాంగ్ని ట్రోల్ చేయలేకపోయాడు. ఈయన అసలు సిసలైన మగాడు కదన్న, ట్రోల్ చేయడానికి ఉన్నారు. బట్ ఆ ట్రోల్ చేసిన వాళ్ళే థియేటర్కి వచ్చి బట్టలు చింపుకొని డ్యాన్స్ ఆడతారన్న ఆ పాటకి. వేరే లెవెల్ ఉంటుందన్న ఆ పాట. కూర్చుని మడతపెట్టి వేరే లెవెల్. ట్రోల్ చేస్తూనే ఉంటారన్న, మంచిదే మనకి ట్రోల్ చేస్తే. కానీ ట్రోల్ చేసేటోడు ఉన్నాడు చూసినామన్న, ఆడు ముఖం ముందు చేయలేడు ట్రోలు. ఎన్నో ట్విట్టర్లోనో లోపల చేస్తాడు. ఇక్కడ సుదర్శన్ కుర్చీ అయితే చేసేంత దమ్ము వానికి లేదు ట్రోలింగ్. కుర్చీ మడత పెట్టి అన్నాడు తప్ప దాని తర్వాత డైలాగ్ అయితే కొట్టలేడు కదన్న. ఆ సాంగ్కి ట్రోల్ చేసినోడే థియేటర్లో శివాలు ఎక్కేటట్టు డ్యాన్స్ చేస్తాడన్న. అర్థమైందన్న? గుర్తు. ఇప్పుడు సంక్రాంతి రేస్లో చాలా సినిమాలు ఉన్నాయి, అందులో అందరి చూపు హనుమాన్ సినిమా పైన, గుంటూరు కారం పైన ప్రధానంగా ఉంది. ఎందుకంటే సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. కొంచెం క్లాషెస్ కూడా వస్తున్నట్టున్నాయి. కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు తొక్కేస్తున్నారు చిన్న సినిమాని అనేసి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒక చెప్పాలన్నా, ఇండస్ట్రీలో కానీ ట్విట్టర్లో కానీ ఎవరినైనా అడగండి, మా మహేష్ బాబు గారు ప్రతి సినిమాకి ట్వీట్ వేస్తాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడడు, ప్రతి సినిమా ట్వీట్ వేస్తాడు. మేము కూడా మహేష్ బాబుని ఫాలో అవుతాం, అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తాం అన్న. ఇంకో వెంకటేష్ గారిది సైంధవ సినిమా వస్తుంది, నాగార్జున గారిది నా సామిరంగా వస్తుంది, హనుమాన్, ఇన్నవది రవితేజ గారిది ఈగల్ వస్తుంది. అన్నిటికీ సపోర్ట్ చేస్తామన్న. వి షుడ్. ఇప్పుడు ఒక చెప్పాలా, ఎప్పుడే కానీ అది ట్రోలర్స్ సంథింగ్ ఎవరెవరో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు తప్ప మేము ఎప్పుడూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయం. మీరు గమనించండి అన్న, గత సంవత్సరాల నుండి చూడండి, బాబు ఏ సినిమాకైనా ట్వీట్ వేస్తాడు. గుర్తుంచుకోండి, జాతిరత్నాల సినిమా కానీ ప్రతి ఒక్క సినిమాకి ట్వీట్లు వేస్తాడు. ఆస్కర్ విన్ అయిన RRRకి కూడా ప్రతి ఒక్క దానికి ట్వీట్ వేస్తాడన్న. మా ఫ్యాన్స్ కూడా ఏంటంటే, మాకు ఈసారి సంక్రాంతి గొప్ప అన్న. సంక్రాంతి బాబు సినిమా రావడం అంటే అది చాలా గొప్ప. మాకు వేరే లెవెల్ పండుగ అది. మేము ఆ పండుగని ఎంజాయ్ చేస్తాం, పండుగతో పాటు ఆ 4 సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తామన్న. ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళని స్ప్రెడ్ చేసుకోమనండి, వాళ్ళకి మనశ్శాంతి కూడా ఉండదు. మేము మా మనశ్శాంతిగా మా గుంటూరు కారంని మస్తు ఎంజాయ్ చేస్తాం. ఆ 4 సినిమాలు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తామన్న. ప్రమోషన్స్ కూడా మొదటి నుంచి గుంటూరు కారం అనుకున్నంత చేయట్లేదు. అసలు ఫ్యాన్స్కి కావాల్సిన పండుగ వాతావరణం అసలు ఇంకా థియేటర్ల దగ్గర సరిగా నెలకొనలేదు. ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఏం చెప్దాం అనుకుంటున్నారు మూవీ టీంకి? ఒక చెప్పాలన్నా, బాబు దిగితే చాలన్న, ప్రమోషన్స్ ఇవన్నీ కాదన్న మ్యాటరు. బాబు దిగిండు, కటౌట్ దిగింది ఆల్రెడీ, అవునా? బాబు దిగిండు, బాబుకి ప్రమోషన్ అవసరం లేదన్న. ఒక చెప్తున్నా, మేము సరదాకి రిలీజ్లకే రికార్డులు కొట్టిన వాళ్ళమన్నా. అది కాక ఈసారి సంక్రాంతికి మహేష్ బాబు వస్తున్నాడంటే అది మామూలు మాట కాదన్న. ఒక చెప్తున్నా కదా, ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం ఘాటుతో పాటు సంక్రాంతికి శివాలు ఎక్కించే మిరపకాయ లాంటి మొగాడు వస్తున్నాడన్న. అర్థమైందన్న? మగాడు సంక్రాంతికి శివాలు ఎక్కిస్తాడు. ఏందన్నా ఒక చెప్పాలా, ఒక మామా మహేష మైండ్ బ్లాక్కే మేము ఆగలేకపోయినామన్నా. సార్ కుర్చీ, అరే ఏం ఆడుతున్నాడన్నా, డ్యాన్స్ చూసినామన్నా. కుర్చీ మడత పెట్టి అంటారు కదన్నా. ఆల్రెడీ అక్కడ చూడండి కుర్చీలు రిపేర్ అవుతున్నాయి.
కుర్చీలు రిపేర్ లోపల కుర్చీల పరిస్థితి ఏమవుతావు ఈ ఒక్క థియేటర్ అని కాదన్నా మా మహేష్ సార్ మామూలుగా చిన్న స్టెప్ వేస్తేనే ఆగలేం దానిలో ఊపే డ్యాన్స్ ఆడిండన్న అరే ఏమంటారు నా కుర్చీ బాబు స్వాగు బాబు వేరే లెవెల్ అన్న ఆగరన్నా. ఓవరాల్గా ఒక ముక్కలో గుంటూరు కారం ఈ సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? ఈసారి పండుగ ఘాటుతో సంక్రాంతికి శివాలు ఎక్కించడానికి మిరపకాయ లాంటి మగాడు వస్తున్నాడన్న. ఓకే.